హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అయితే విజయవాడలో ఆ వరదలు ఎవరు కూడా ఊహించిన విధంగా వచ్చాయి. సో ప్రస్తుతం అక్కడ వరదల ఉద్రిక్తత తగ్గింది, ప్రజల్ని సేఫ్ ప్లేసెస్కి తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్న రేయి పగలు అక్కడే ఉంటున్నారు. సో దాని గురించి ఇక్కడ ఈ వరదలు, వానలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు చెప్పి రావండి. దీనికి కారణాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమింగ్ లేకపోతే క్రెడిట్ గేమ్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ విజయవాడకు అనుకోని ఉపద్రవం వచ్చిపోయింది. ఛానల్ ఎప్పుడో 2009లో వచ్చింది ఒకసారి. ఈ వర్షం అయితే 100 ఏళ్ల క్రితం పడింది. ఇంత భారీ వరద రావటం 100 ఏళ్ళు అయిందండి. ఇక్కడ ముప్పేట దాడి అంటారు దీన్ని. ఒక పక్క ఎడతెరిపని వర్షం, భారీ వర్షం కొండపోత కింద పోసేసింది తక్కువ సమయంలో. అలాగే ఆల్రెడీ జలాశయాలన్నీ నిండు కొండల కింద ఉన్నాయి, నిండిపోయి ఉన్నాయి. అంతకు ముందు పడిన వర్షాలు కానీ, పైనుంచి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్ళ వల్ల కానీ తిరిగి మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వదిలేశారు అంతా. కాబట్టి డెఫినెట్గా మూడు వైపుల నుంచి కమ్మేసింది. కాబట్టి ఆ నీరు పోయి మార్గం లేకపోతే డెఫినెట్గా ఇప్పుడు సాధారణంగా మనం ఏరుని చూడడానికి మనం ఏట్లోకి వెళ్తాం, మనం చూడడానికి ఏరు వచ్చింది మన దగ్గరికి అంతే. ఇక్కడ మనం ఆ దారిని మనం అడ్డుకుంటే తను ఏదో దారి తీసుకుంటుంది. అవును, అలాగే వచ్చి పడిపోయింది. ఇది మానవ తప్పిదం, మనం చేసిన తప్పది. మనం ప్రకృతిని వెక్కిరించాం, ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాం. మనం రాబోయే ఉపద్రవాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాం మనం. దానివల్ల జరిగే అనర్థం ఇది. కాబట్టి దీని నుంచి తీవ్ర నష్టం ఎదుర్కొంటా ఉన్నాం. ఆ నష్ట తాలూకు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అంతే. మనం చేయగలిగింది ఏంటంటే, అప్పుడు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఎవరు ఏలుబడిలో ఉన్నారో ఆ పాలకుడు సరైనవాడైతే వాళ్ళ నష్టం తాలూకు తీవ్రత కొంచెం తగ్గుద్ది. వాడు ఎవడన్నా జగన్లా నిద్రమోహం అనుకోండి, డెఫినెట్గా కష్టపడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరదలు వచ్చిన తర్వాత అక్కడ ప్రజల్ని పరామర్శించడానికి వచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుంది, పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎవరిని కూడా ఇంకా సురక్షితమైన ప్రాంతానికి తరలించలేదు, ఫుడ్ కూడా ఇవ్వలేదు. ఆయన మీడియాతో మాట్లాడిన విషయాలు నేను చెప్తుంది. అధికారుల నిర్లక్ష్యం కూడా కొన్ని చోట్ల ఉందండి. వాళ్ళు ఎవరంటే జగన్ ప్రేమికులు. వాళ్ళకి ఏంటంటే జగన్కి ఓడించిన ప్రజలన్నా, జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళన్నా వాళ్ళకి జగన్ కంటే ఎక్కువ బాధ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అదొక రోగం. ఆ రోగం బారిన పడినట్టుగా రోగ లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి జనం అంటే చిరాకు, దొంగతనం అంటే ఇష్టం, డే లైట్ రాబరీ, పట్టపగల దోపిడీ. అంటే అందరూ చీకట్లో, ఓ దొంగడు ఏం చేస్తాడు, చీకట్లో ఎవరో చూడకుండా దొంగతనం చేయాలనుకుంటాడు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డే లైట్ రాబరీ చేస్తారు. పట్టపగల దోపిడీ ఇష్టం వాళ్ళకి. శవాలంటే ఇష్టం. శవాలంటే ఇష్టం ఎవరికి? రాబందులకి ఇష్టం. అలాగే వీళ్ళకి కూడా ఇష్టం. ఆ శవాల దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా ఎవడన్నా కొంచెం విషాదవాదనం పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని చూడండి మీరు, వెర్రి నవ్వులు నవ్వుకుంటా, పిచ్చి చూపులు చూసుకుంటూ వస్తాడు, చేతులు పిసుక్కుంటా, రాకెట్ రాగలాగా పొట్లాలు కట్టినట్టు. చూసారు మీరు? చూశాను సార్. ఇప్పుడు అదే ఆడికి బాడీ లాంగ్వేజ్. అతను మన పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు. కాబట్టి మనం అతని గురించి తక్కువ మాట్లాడుకోవాలి. మీకు ఇక్కడ కరోనాని మన మీద ఒక విపత్తు, ప్రపంచానికి గడగడలాడించిన కరోనా ఉంది. కరోనా వచ్చిన టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? ఎవడన్నా తుమ్మినా, దగ్గినా, ముట్టుకున్నా, వాళ్ళ దగ్గరలో ఉన్నా మనకు అంటుకునేది. అవును కదా? ఇప్పుడు జగన్ అనేటువంటి కూడా ఒక వైరస్. అతను ప్రేమించినా, అతను రావాలని కోరుకున్నా, అతను ఉండాలని కోరుకున్నా, అది కూడా వైరస్సే. జగన్ని ప్రేమించిన వాళ్ళు, వైరస్ వచ్చినోడు, వైరస్ బారిన పడిన వాళ్ళు ఎలాగైతే ప్రమాదం, జగన్ ప్రేమించిన వాళ్ళు కూడా ప్రమాదమే. వాళ్ళు మీకు ఎక్కడనే ఎదురుపడ్డారని కళ్ళు మూసుకోవాలి. కరోనా అయితే మీరు ముట్టుకుంటేనో లేకపోతే ఆ వైరస్ మీరు దగ్గినప్పుడో మీకు వస్తుంది. వీళ్ళు చూస్తే కూడా మీరు తగులుకుంటుంది పాపం. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. మీరు టీవీలో చూస్తే కూడా కళ్ళు మూసుకోవాలి. వాళ్ళ వార్త వినకూడదు, వాళ్ళ మాట పలకూడదు. ఇది ప్రమాదం. ఇది ప్రజలు ఆల్రెడీ వాళ్ళు చేయగలిగిన పనులు చేశారు. వీడు వద్దురా బాబు అని. ఈ వరద కంటే ప్రమాదం వాళ్ళకు పెద్ద ముప్పు తప్పింది. జగన్ తాలూకు ముప్పు వాళ్ళకి తప్పింది, ఆంధ్ర వాళ్ళకి. అయినా సరే వరద వచ్చింది. ఇది పెద్ద విషయం కింద తీసుకుంటలేదండి. చాలా ఉపద్రవం ఇది. అయినా సరే ఆడి నుంచి తప్పించుకున్నారా బాబు. నిజంగా ఆడేగాని ఉంటే ఇప్పుడు వాళ్ళకి గొట్టులు తగ్గొట్టేసి చంపేద్దుడు జనాలని. నీకు చలి పెడితే ఏం చేస్తావు? ఓ దుప్పటి కప్పుకుంటావు. జగన్ ఏం చేస్తాడు తెలుసా? 2 దుప్పట్లు కప్పుకుంటాడు శుభ్రంగా, బాగా మెలకు రాకూడదని. ఇలాంటివి జరిగినప్పుడు దానికి రుజువు ఉంది.
అన్నమయ్య గేట్లు కొట్టిపోయినప్పుడు కడపలో గట్ట గొల్లంత అయిపోరు జనం. అప్పుడు ఏం చేయడు, 10 రోజుల తర్వాత వెళ్ళి ఒక స్టేజ్ కట్టించుకుని బ్యారికేడ్లు కట్టి జనాలు కలుసుకున్నాడా. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, కళ్ళు నోరు చెవులు ఉన్నవాడు చూసి మాట్లాడాలా. ఇక్కడ దీన్ని కూడా విమర్శిస్తారు పనికి మళ్ళీ. ఒక ముఖ్యమంత్రి ఫీల్డ్ రౌతుని బట్టి గుర్రం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు కాబట్టి యంత్రాంగం అంతా కదిలి జగన్ను ప్రేమించిన వాళ్ళు దుర్మార్గులు నీచు నికృష్టులు అందులోనే ఉంటారు. అసలు అధికార యంత్రాంగం అంటేనే దున్నపోతులే, దున్నపోతుమే వాన గురిచినట్టు వాళ్ళకి అలా చెడగొట్టేశారు వాళ్ళని. ఈ 5 ఏళ్ళలో మరీ చెడగొట్టేశాడు. కాబట్టి వాళ్ళందరినీ అలర్ట్ చేయాలి, వాళ్ళందరూ పని చేయాలంటే ఖచ్చితంగా ముళ్ళుగారెట్టికి పొడవాలా. ఈయన కూడా ఉన్నాడంటే అక్కడ భయాందోళనకు గురై ప్యానిక్ కండిషన్లో ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసా. అంటే ఇప్పటికీ కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేశారని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది చంద్రబాబు. ఆ సస్పెండ్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు చెప్పడానికి అభ్యంతరం లేదు. 2 గడ్డి మీట్లు ఒకేసారి తినేసి దున్నపోతులు ఉంటారు ఒక్కొక్కడు ఉన్నాయి. ఆ కొల్లి రఘురామరెడ్డి ఆ బ్యాచ్ అంతానే వాళ్ళందరూ వీఆర్లో పెట్టారు. వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు, డెఫినెట్గా వాళ్ళు పని చేయరు. అది పని అంటే సిరాకు వాళ్ళకి. ఎప్పుడు జనాల మీద పడి బతకడం, తినేయటం, పెత్తనం, అధికారం, ప్రజల సొమ్ముతో బతుకు సిగ్గులేదు వాళ్ళకి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు పోగిరి సినిమాలో వాడు ఇవ్వాలన్న డ్యూటీ చేయరా అంటాడు ఒక ఆఫీసర్ ఒకడిని. అవును, కనీసం ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు డ్యూటీ చేయాలి కదా సక్రమంగానే. మిగతా వాళ్ళ ఆఫీసులు బ్రహ్మాండం చేస్తున్నారు. మనం అందరం ఒక ఘాటు కట్టలేము. కొంతమంది పోలీసు ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు, వరద నీటిలోకి వెళ్ళి రక్షిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ తాలూకు కమిట్మెంట్ అని ఇలాంటి సన్నాసుల వల్ల పోతుంది. మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు అనేక లక్షలాది మంది కష్టాల్లో ఉన్నప్పుడు, పాలు నీళ్లు కరెంటు ఏమీ లేనప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఆకలికి అలమటిస్తున్నప్పుడు వీళ్ళు చేసే సహాయం కొందరికే అందుతుంది, పూర్తిగా అందదు. ఖచ్చితంగా బాధపడతారు, తీవ్ర ఆగ్రహావేశాలు గురవుతారు. అవునండి, మీరు ఇంట్లో మీరు ఉంటారు, మీ పిల్లోడు ఉంటాడో ఆడ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు, మీకు ఎంత బాధ వస్తుంది, మీ కోపం ఎవరి మీద వెళ్తుంది? డెఫినెట్గా అధికారుల మీద, ప్రభుత్వం మీద కోపం ఉంటుంది. దాన్ని గమనించుకుని వీళ్ళేమో సీరియస్గా తీసుకుంటలేదు, దాన్ని ఇంకా మెరుగుపరచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, దాన్ని అభినందించాలి. ఇక్కడ ఎవరైనా సరే సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆహార పొట్లాలో, లేకపోతే మంచినీళ్ళలో, లేకపోతే ఏదైనా చేయగలిగిన వస్తువులో అధికారులకు అప్పచెప్పద్దు. నేరుగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు బతిమాలుకుని ఏదో ఒక బోట్ మాట్లాడుకుని ఆ బాధితులకు అందజేస్తే దానికి తాలూకు ఫలితం ఉంటుంది. వాళ్ళు చేసిన నీకు వాళ్ళు వెళ్ళలేని అవకాశం ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇస్తే సరిపోద్ది. కమాండ్ కంట్రోల్ ఫోన్ చేస్తే కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వరాడు. 1,00,000 కాల్స్ వచ్చేస్తే ఏం చేస్తాడు, ఫోన్ పక్కన ఎత్తాడు, ఎవరో చూడదు కదా అని. నాకు జరిగిన మాకు తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ సింగనగర్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో మూల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటే వాళ్ళు సహాయం అంతక నీళ్ళు లేక, పాలు లేక, దానికి కూడా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఇదివరకు ఒక కుండ నిండా నీళ్ళు పెట్టుకుని ఉండేవాళ్ళు 2-3 రోజులు సరిపడగా. ఇప్పుడు ఎవరికాడు ఏ రోజు కాదు ఒక క్యాన్ వేయించుకుంటున్నాడు మంచినీళ్ళు 20 రూపాయలు పెట్టి. అవి ఎంతసేపు వస్తాయి, 10 మంది తాగేస్తే నీళ్ళు ఉండవు. కొంతమంది RO ప్లాంట్ పెట్టుకుంటున్నాడు, నీళ్ళు అప్పటికప్పుడు గ్లాసు ఎప్పుడు అవసరమైతే అప్పుడు గ్లాసు లేకపోతే సాంబార్ పెట్టుకుంటే 2 చెంబులు నీళ్ళు పోసుకుంటున్నాడు. ఇప్పుడు అవన్నీ కరెంట్ లేదు, ఇవన్నీ బంద్ అయిపోయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయి ఉంటున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంట్లో అందరి ఇళ్లలోనూ నిల్వలు ఉండవు కదా, నిల్వన్న ఏదో అయిపోద్ది. నాకు ఒక బాధ కాదని ఒక్కొక్కడికి ఒక మనిషికి ఒక బాధ, ఒక కుటుంబం ఒక రకంగా సపోజ్ అనారోగ్యం ఉంటుంది, వృద్ధులు ఉంటారు, ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, గర్భిణీలు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు. వీళ్ళందరికీ ఇది ఒక రకమైన మామూలు ఆందోళన కాదండి, ఇది ఒక పెద్ద ఉపద్రవం, ప్రకృతి విలయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయగలిగిన దాన్ని మనం చేయగలిగితే సహాయం చేయాలి, అంతేగాని ఎర్రిమోగం వేసుకుని ఇవాళ అన్నను పోయాడు. కానీ ఇప్పటివరకు కూడా చాలామంది ప్రముఖులు, సినిమాకు సంబంధించిన ప్రముఖులు, కొంతమంది ఉద్యోగస్తులు విరాళాలు ఇచ్చారు ప్రభుత్వానికి. ఏమండి, ప్రభుత్వానికి అందరూ తోడ్పడాలి, ఎవడ చేయగలిగిన సాయం వాడు చేయాలా. ఎందుకంటే ప్రజల నుంచి తీసుకున్న వాళ్ళు, మేము ఇన్నాళ్ళు ఎంత తీసుకున్నాం తిరిగి మనం ఇవ్వాలనుకుని కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రజల నుంచి ఏ ఉపయోగం తీసుకోకపోయినా, ప్రజల మాటలు వాళ్ళకి ఏం బాధ్యత లేకపోయినా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి మానవత్వ కోణంతో సహాయం చేసి వాళ్ళు ఉన్నారు. అనేక మంది సహాయం చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగిన విధంగా సహాయం చేస్తారు. అనేక మంది వాలంటీర్గా వచ్చి అక్కడ వరద సహాయక పనుల్లో వాళ్ళు చేయూతనిస్తున్నారు, ఆహారం ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించారా, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రాన్ని మద్యం, ఇసుక, భూములు
గంజాయి ఎర్రచందనం దొంగలో కొట్టేసి తిరుపతిని దోచు తినేసిన వాళ్ళు కానీ, వైజాగ్లో కొల్లగొట్టేసిన విజయసాయిరెడ్డి తెల్లగడ్డమూడు ఆడు కానీ ఎవడన్నా రూపాయి ఇచ్చారా? మీరు చెప్పండి. ఈ బందిపోటు దొంగల మీద నేను ఇందాక చెప్పింది వైరస్ కదా, వాళ్ళు రోగం కదా, ఆంధ్రప్రదేశ్ పెట్టిన చీడ పేడ పుచ్చి పురుగెట్టేసినట్టు కదా. ఈ పురుగులను ఏరేయాలి వద్దా? వాళ్ళు కనబడితే కళ్ళు మూసుకోవాలి వద్దా? నేను చెప్పిన దాంట్లో తప్ప. కానీ మీరు చెప్పిన వ్యక్తుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఎర్ర మొక్కలు వేసిన వాళ్ళు పిచ్చినో ఇంటి ఎవరో పిచ్చినో కూడా కన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఎంత తిట్టినా ఎంత కఠినంగా మాట్లాడినా తప్పు కాదు, పుణ్యం వస్తుంది ఇంకా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళని ఉదాసీనంగా వదిలేసిందని చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు ప్రజలందరూ. వీళ్ళు కొడతారు, వీళ్ళని 2 రోజులు పోయిన తర్వాత రోడ్డు మీద వెళ్తే కొడతారు వీళ్ళని. వీళ్ళు నువ్వు చేయగలిగిన కనీసం నువ్వు చేయలేవు, నీ ముఖం చల్లట్లేదు ప్రజల్లో రావడానికి, నువ్వు దొంగిలించిన సొమ్ములో కొంత ఇవ్వయా. వీరప్పని గారు కూడా ఆడు దొబ్బేసింది ఎర్రచందనం 8 దంతాలు అమ్మేసుకుని డబ్బు కూడా ప్రజలకు పెట్టాడు. అసలు నువ్వు ఎలాంటి కరుడు దండుపల్లి వేచందని అందుకునే వాళ్ళని. ఇందులో నేను అన్న దాంట్లో తప్పేమని చెప్పండి. ఈ జగన్ గ్యాంగ్ దండుపాళెం బ్యాచా కాదా చెప్పండి? సిగ్గులేదు వాళ్ళకి. నిన్న మొన్నటి దాకా దోచుకు తినేశారు మీరు, మొక్కజొన్న పొత్తు ఒలుచుకు తిన్నట్టు తినేశారు ప్రజలందరినీ. రాబోయే 5 సంవత్సరాలు సరిపడగా వచ్చే ఆదాయాల మీద కూడా అప్పులు తెచ్చి తినేశారు. మీ సిగ్గు శరం ఉందా, మానవ మర్యాద ఉందా? అవన్నీ లేవని నాకు తెలుసు, మిగతా వాళ్ళు కూడా తెలవాలా. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వేం చేయగలవో చెయ్యి. మీడియాగా కూడా బాధ్యతగా వాళ్ళందరూ వాళ్ళు పనిచేస్తారు. మీడియా పర్సన్స్ కూడా లోపల మళ్ళలోతు పీకల్లోతు నీళ్ళలో తిరిగి చెప్తా ఉన్నారు, ఇదిగో పలానా చోట అందాలి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు. అది బాధ్యత. అంటే నువ్వు జీతానికి పనిచేసినా కానీ నువ్వు బాధ్యత ఒకటి ఉంటుంది కదా, సామాజిక బాధ్యత. అవును, ఆ మాత్రం లేదా నీకు? ఈ మీడియాలో కూడా కొన్ని విష పురుగులు ఉంటాయి. ఇదిగో ఆహార పొట్లాలు కింద పడిపోయినా ఆ ఎత్తేలు పట్టుకెళ్ళి నువ్వు ఎందుకు వదిలేసి అవి చూపిస్తున్నావు ఏంటి? అవసరమైతే వాళ్ళు చెప్పాలి నువ్వు వెళ్ళి. అంటే మీరు చెప్పిందంటే నాకు వీడియోలో చూసాను నేను, ఇలాగే సరైన సమయానికి ఇవ్వట్లేదు, అందట్లేదు. సరైన సమయానికి ఇవ్వట్లేదండి. ఈ బాధ్యత ఏంటి? నీకు ఒక స్టేచర్ ఉంది, నీ మాటకు ఒక విలువ ఉంది, ఆ మాటను విలువగా ఉపయోగించు. నువ్వు రమ్మంటే నువ్వు ఇప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడిన వాళ్ళకి లక్షలు పడేస్తారు. మీరు ఓ బోటు పెట్టలేరా? ప్రజల దగ్గర నుంచి వ్యూవర్షిప్ రూపంలో డబ్బులు వదిలేసుకుంటామే కానీ నువ్వు ఆ పని చేయలేవా? తీసుకెళ్ళి మళ్ళీ పొల్లెడతావా? మళ్ళీని కొట్టాలి పట్టుకుని గోడనేసి తొక్కేయాల, మామూలుగా కదా సార్. అలాగే అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రకృతి నుంచి ఏదో ఒక సవాలుకి ఎదురవుతుంది ఆయన అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే అప్పట్లో మనం చూస్తాం 2014 టైంలో హుదూద్ తుఫాన్ వచ్చి వైజాగ్ అంతా కూడా అల్లకొల్లం అయిపోయింది. దాని తర్వాత ఆయన హయాంలో దాన్నంతా కూడా మార్చారు చాలా. తుఫాన్ వచ్చిన వైజాగ్ వేరు, తుఫాన్ వచ్చిన తర్వాత మారిన వైజాగ్ వేరేలా ఉంది. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఉపద్రవాలు తుఫాన్లు ఈ తీర ప్రాంతం వాళ్ళకి నిత్యకృత్యం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పని చేస్తాడు కాబట్టి పని కనపడద్ది, మిగతా వాళ్ళు తొంగుంటారు కాబట్టి బాగా కనపడదు. ఆ నష్టం కూడా తెలియదు ఎవరికి, మీరు కూడా చూపించరు. ఎందుకంటే వాళ్ళు భయం కొడతారు కదా వాళ్ళు. ఈయనైతే ఏమండి కదా, అందుకు ప్రతి పిల్లోడు అంటే ఇంకో బూత్ వస్తుంది నాకు, అది వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళైతే ముఖం మీద గుద్దేస్తారు వాళ్ళు, అందుకని మాట్లాడు ఎవడన్నా. అన్నమయ్య గేట్లో అప్పుడు వీళ్ళు ఏం పెట్టుకున్నారు నోట్లో, వీళ్ళు ఎవడన్నా మాట్లాడా? ఆ ఏడు మోకం చూస్తా కూర్చుని జగనన్న అని పాటలు పాడారు. సిగ్గుంది వాళ్ళకి? అసలు మాట్లాడే అర్హత ఉందా? పైగా బుడమేరుకి చంద్రబాబు ఇంటికి అయినా సంబంధం ఉందా? అసలు అంత అవగాహన లేనివాడు, అంత అజ్ఞానిని వీళ్ళు ఎలా ప్రేమించారు? నువ్వే రావాలి కావాలి ఎలా కోరుకున్నారు? వీళ్ళు ఏం చేయాలి? మీరు వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలి? జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన వాళ్ళందరికీ శిక్ష. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ రోజుకు కొంత తప్పులు చేశారు. ఆ మంత్రివర్గం కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, అప్పుడున్న అధికారులు కానీ, వాళ్ళందరినీ కడ్రాయర్లతో మామూలు డ్రాయర్లు వేసి కట్బనీని వేసి ఈ ఫుడ్ ప్యాకెట్లు పంచమని చెప్పాలి, నడుచుకుంటా తిరగమని చెప్పాలి వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు కట్టేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట పాడేసి లాకప్లో పాడేసి వీళ్ళందరికీ ఈ పని చెప్పాలి. పాపాలు తుడుచుకోమంటారా? ఇప్పుడు జడ్జిలు ఏం చేశారు? ఐఏఎస్ అధికారులని ఆశ్రమానికి వెళ్ళి తోడవండి, మొక్కలు పెంచండి, పువ్వులు కొయ్యండి, ఇలాంటి శిక్షలు వేశారు కదా. మరి ఏటో వాళ్ళ స్పెషాలిటీ ఏటో మరి నీకు నాకు అలాగే వేస్తారా? నేరుగా మరి వీళ్ళకి ఇలాంటి శిక్ష వేయాలా? ఇప్పుడు జోగి రమేష్కి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి పాడేశారు. అవును, ఈరోజు నువ్వు రారా నువ్వు అని చెప్పేసి వాడికి బోట్ ఇచ్చి ఈ ఫుడ్ అంతా వేసి అందులో 4 పావులు కూడా పడేయాల. అంత ఒళ్ళు మండితే మాట్లాడుతున్నావు వీళ్ళు చేసిన అరాచకాల పట్ల ప్రజల ఆగ్రహం. ఇది నా మాట కాదు,
ప్రజల గొంతు ఇది. అర్థమైందండి? వాడు నోటికి ఎలా ఏం మాట్లాడినాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకొక కూటమి ప్రభుత్వం కూడా విమర్శలు వచ్చాయండి. ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి ఇక్కడ కడతాడంటే ఇదంతా మునిగిపోయింది, విజయవాడలో కడతాడంటే ఇదంతా మునిగిపోయింది, ఇది పని చేయదు, పనికిరాదు, ఇలా కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక అమరావతి మీద ఎన్నాళ్ళు ఏడుస్తారండి? 3 రాజధానులు అన్నాడు, మనం కట్టాడే మొదలష్టపోడు. అమరావతిని బ్రహ్మరావతి అంటాడు, ఒక పనికి మాలిన పోరంబోగు. పైగా నేను అమరావతి బ్రహ్మరావతి నేనే అన్నానని చెప్తాడు సిగ్గు లేకుండా. అమరావతి అంటే ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్రదేశం అండి. అది మన ఆత్మగౌరవం, తెలుగువాడిగా గర్వం చార్మినార్ ఉంది, దాన్ని మనం ఐకాన్, మనకు ఒక మాన్యుమెంట్, మన చరిత్ర. అమరావతి అవశేషాలు లండన్ మ్యూజియంలో డబ్బులు ఇచ్చి కొనుక్కొని చూస్తున్నారు అక్కడ. అంత చరిత్ర ఉన్నదాన్ని బౌద్ధం నడయాడు నేలండి. ఆచార్య నాగార్జునుడు నడయాడు అక్కడ. ఈ ప్రపంచాన్ని నాగరికత నేర్పింది. అక్కడ ఉన్న కాలువల ద్వారా బందరు నౌకాశ్రయానికి లంగరేసిన నౌకలకి ఇక్కడి నుంచి వస్తు రూపేణ పాడి పంటలన్నీ కూడా ఎగుమతి చేసేవారు విదేశాలకి. అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారు. వాణిజ్యం వెలసిల్లిందండి. ఆ ప్రదేశాన్ని పట్టుకుని మునిగిపోద్ది. సో వాట్? ఇంత ఉపద్రవతే మునిగిపోద్దయ్యా. ఏ నగరం మునిగిపోలేదు. హైదరాబాద్ మునిగిపోయింది, బెంగళూరు మునిగిపోయింది, మద్రాసు మునిగిపోయింది, బొంబాయి మునిగిపోయింది, కలకత్తా మునిగిపోయింది, ఢిల్లీ మునిగిపోయింది, దుబాయ్ కూడా మునిగిపోయింది. ఎడారి ప్రదేశం. సో వాట్? ములుగుతుంది. దానికి ఈ తెలుగుదేశం సన్నాసులు దాన్ని డిఫెండ్ చేసుకుంటారు. రమ్మలకతో ఇక్కడ బాగుంది ఎందుకు చెప్పాలి? ములుగుతుంది. సో వాట్? అది చెప్పాల్సిందండి. ఎన్నాళ్ళు ఎడుతాడు? ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడ చచ్చావు? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? అందుకని వీళ్ళందరినీ పట్టు కొట్టాలని చెప్తున్నాను నేను. మాటలతో చెప్తే సరిపోదా, తోలు తీసేయాల. వాళ్ళకే గరుడ పురాణంలో శిక్షలు ఏదో సినిమాలో చూపించాడు. క్రిమి భోజనం, ఒంటి నిండా పాముల్ని జలగలనే పడేయాల, సోలదండన కింద నుంచి వేసేయాలి పైకి, కుంభీపాకం లోపల వేసేసి ఏపిచ్చేయాల. ఇవన్నీ చేస్తేనే వింటారు వాళ్ళు. ఇవన్నీ చేశారు వాళ్ళు. ప్రతి రఘురామకృష్ణరాజు గారిని పట్టుపోయి కొట్టేలేదా? మనిషి గుండెల మీద కూర్చున్నాడు అక్కడ ఒక ఎంపీ. మరేటో ఉండరు ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ వదలరండి. వాళ్ళందరూ మనల్ని వదిలేసారు, తెలుగుదేశం ఏం పట్టించుకోవట్లేదని మళ్ళీ నోరెత్తుతున్నారు. మళ్ళీ ఒక్కొక్కడు ముఖం పగిలిపోద్ది ఒక్కొక్కడికి. అన్నీ రికార్డ్ అయిపోయినాయి. చరిత్ర చింపేస్తే చిరిగిపోదు. వాళ్ళు మర్చిపోతే కూడా మేము గుర్తు చేస్తాం. పలానా రోజు ఇలా మాట్లాడేడు, వీడి సంగతి చూడండి అని చెప్తాం. మీకు భయం లేదా అంటారు, మళ్ళీ ఆడొస్తాడేమో. చచ్చినా భయం లేదు. ఎందుకంటే ఆడ అధికారంలో ఉన్నప్పుడే వీడు పిచ్చినా కొడుకని చెప్పాను నేను. ఇప్పుడేం బీగుతాడు? అప్పుడేం బీకలేనాడు. పైగా ఆడి చరిత్ర మళ్ళీ రాడు. ఆడు దెయ్యం, భూతం, పిశాచం, పాము. దాని ప్రజలందరూ బయట తనివేశారు. ఆడంటే భయం వచ్చేసింది జనాలకి. మన ఆస్తులు కొల్లగొట్టేస్తాడు, మన నెలలోకి వచ్చి పట్టుకుపోతాడు. చూసారా, బొంబాయి నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు? ఒక హీరోయిన్ డాక్టర్నే. రేపు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. బాబోయ్ ఇంటికి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే దాడి మీద కొట్టేసి నీమే కేసేడతారు వాళ్ళు. అవన్నీ భయాందోళనకు గురై ప్రజలు తరివేశారండి. దాని వెనక అసలు ఎవరున్నారు సార్? అప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారని కూడా అన్నారు. జందాలండి మెయిన్. జందాలో జగన్ ఫ్రెండ్. ఓరు బాబు నా మీద కేసు ఎట్టిందిరా బాబు, దీని సంగతి చూడని ఉంటాడు. నీకు ఏం కావాలో పడతానని ఉంటాడు. వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు కదా. ఇటలీలో మెర్సినరీస్ అని ఉంటారు, కిరాయి సైన్యం. ఇటలీలో మెర్సినరీస్ అని ఉంటాయి. నీకేమైనా అవసరం వచ్చిందనుకో 100 మంది సైనికులు, నువ్వు డబ్బులు కడితే వాళ్ళు పంపిస్తారు నీకు. ఇప్పుడు చిన్న చిన్న టెర్రరిస్ట్ గ్రూపులకి లేకపోతే టెర్రరిస్టులను అణచడానికి కొన్ని దేశాలు సైన్యాలు ఉండవు, లేకపోతే రాలాంటి వ్యవస్థలు ఉండవు. వాళ్ళు వీళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళని పెట్టుకుని వీళ్ళ ద్వారా వాళ్ళు పనులు చేసుకుంటారు. అలాగా ఈ ఆంజనేయులు, ఈ విశాలగున్ని, క్రాంతిరాణ తాత, ఇలాంటి బ్యాచ్, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఉపయోగించి పోలీసు వాళ్ళని అచ్చం కిరాయకుండాలో వ్యవహరించారు వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, ఎంత కష్టపడి వచ్చి ఉంటారు అక్కడికి. ఆ స్థాయికి కఠిన శిక్షణ, కఠోర శ్రమ, బాగా చదువుకుని. అందుకనే నేనేం చెప్తానంటే వాళ్ళకి విచక్షణాధికారం కలిగిన ఏ పదవిలో ఉన్నవాడికైనా సరే, ఈ దేశంలో ఏ వ్యవస్థలో ఉన్నవాడికైనా సరే, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చూడాలి. వీడి మానసిక స్థితి ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు నిన్నటిదాకా బాగుంటాడు, రేపు పిచ్చుడు అయిపోవచ్చు కదా, సైకో అయిపోవచ్చు కదా. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడు దాకా మనం ఎంత అరుచుకున్నా కానీ ప్రయోజనం ఉండదు. దీని వైపుగా సివిల్ సొసైటీ నుంచి, పౌర సమాజం నుంచి ఒత్తిడి పెంచే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు బాగా చదువుకున్నప్పుడు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు చాలా ఉదారంగా మంచి ఆదర్శవంతంగా పనిచేయాలనుకుంటాడు, ప్రజల సేవలో తరించాలనుకుంటాడు. కానీ వాడికి ఏం చేస్తాడు, సర్వీస్ 30 ఏళ్లలో శోభ్రంగా నిజాయితీగా ఉండి మంచి పేరు తెచ్చి ఒకే ఒక దెబ్బ కొట్టి సెటిల్ అయిపోతాడు. ఒకవేళ ప్రభుత్వాలు పట్టుకుంటే రాజకీయ పార్టీలో చేరిపోతాడు, లేకపోతే పార్టీ పెట్టేస్తాడు. చూసాం కదా మన చరిత్రలో.
కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు పోలీసు వాళ్ళకి, షూటింగ్ కెపాసిటీ చూస్తారు, వాళ్ళ గురి ఎలా ఉందని. అలాగే మెంటల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే వీళ్ళు సెట్ అవుతారు. లేదంటే వాళ్ళు విచక్షణాధికారం ఉందని కానీ మంచి అత్యున్నత స్థానంలో ఉన్నాం కదని చెప్పేసి వాళ్ళు ఇష్టం తీర్పులు ఇస్తారో, లేకపోతే వాళ్ళు ఇష్టమైనట్టు వ్యవహారం చేస్తారా. వాళ్ళ మీద నిఘా ఉండదు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏమనకూడదు, ఆ వ్యవస్థను కేసు అంటారు. ఎందుకు అనకూడదు? ప్రజాస్వామ్య దేశంలో తప్పు చేస్తున్న ఎవరన్నా ప్రశ్నించాలా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యజమానులు. ఆర్ పబ్లిక్ సర్వెంట్, వీఆర్ పబ్లిక్. ఇది పరిస్థితి. ఇక్కడ వరదల విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని వేలు పెట్టి కూడా ఎవడో లేడు, చూపించలేడు ఎవడన్నా. ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో నెంబర్ 1 ఈ దేశంలోనే. ఆయన వచ్చినప్పుడు ఈ క్రైసిస్ వస్తుంది. ఆ క్రైసిస్ని ఎలాగ హ్యాండిల్ చేస్తాడో ప్రకృతి కూడా సరైనడు ఉన్నప్పుడే పెడుతుంది అది ఆ ఇబ్బంది. ఎందుకంటే నష్టం నివారణ జరుగుద్దని. అదే జగన్మోహన్ రెడ్డి తిత్లీ తుఫాను వచ్చింది, విజయనగరంలో ఉన్నప్పుడు పాదయాత్రతో కనీసం తొంగు కూడా చూడలేదు. అప్పుడు జనం వాళ్ళు గొడ్లు వేశారు కదా, దాని శిక్ష అనిపించారు 5 ఏళ్ళు. నువ్వు తప్పు చేయకూడదా? 2004లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్పు చేయరు జనం. ఆ తప్పు ఫలితం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ మనం ఢిల్లీ లెవెల్లో మనకి ఎంత ప్రతిష్ఠ ఉండేది, ఎంత పట్టు ఉండేది. 42 మంది ఎంపీలతో ఉండేవాళ్ళు మనం. సరే దశాబ్దాల కళ నెరవేరింది, 2 రాష్ట్రాలు విడిపోయినా కానీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోయింది. చల్లా చెదిరైపోయాం. చపాతీ బ్యాచ్ వచ్చేసారు ఇక్కడికి, చపాతీ పన్నీర్ బటర్ మసాలా బ్యాచ్ వచ్చేసారు. మెల్లమెల్లగా ఉత్తర భారత వాళ్ళందరూ కమ్మేసుకుంటున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళ మీద పడి ఎడుతారు. అసలు ప్రమాదం మార్వాడీల రూపంలో వచ్చేసింది ఇక్కడికి. బీజేపీ మెల్లగా పోవలో వచ్చింది. బీజేపీకి సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో ఏ వీధికెళ్ళండి మీరు, మార్వాడి వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు చూసుకోండి. కిరాణా ప్లాస్టిక్ వ్యాపారం వాళ్ళదే, సెల్ ఫోన్ వ్యాపారం వాళ్ళదే. మెల్లమెల్లగా వచ్చేస్తున్నారు వాళ్ళంతానే. ఆధార్ కార్డులు, ఓట్లు వచ్చేస్తాయి వాళ్ళకి. అవునా కదా? మీరు చెప్తుంది నిజమే. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆంధ్రవాడు దొబ్బేయడు. ఆంధ్రవాడు దొబ్బేస్తా నీ ఓడే, నీ తమ్ముడేయా, నీ అన్నయ్య. ఇప్పటికే కేసీఆర్ గారు ఆ వైఖరి మార్చుకుంటేనే మళ్ళీ ఆ పార్టీ బతికి పట్టకడుతుంది. అర్థమైందా? అది పరిస్థితి. సో మొత్తానికి అంటే విజయవాడ పరిస్థితి ఎవరు కూడా ఊహించి ఉండరు. అంటే విజయవాడ పరిస్థితికి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నారు. ఈ డోంట్ వర్రీ. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి. 2 రోజులు ఎవడో అందించలేని పరిస్థితి, నువ్వన్నా కూడా అందించలేవు. కానీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నట్టుగా ఇప్పుడు అందలేంది, రేపు వద్దనగానే అందుతుంది. కొంచెం ఒప్పు పట్టాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురైతే డెఫినెట్గా మాట్లాడతారు. దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకోకూడదు. వాళ్ళు తిట్టారని బాధపడకూడదు. ఎవడు ఎక్కువ తిడితే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలి.